హాయ్ ఫ్రెండ్స్, మనకు హిస్టరీ అకాడమీ పన్నీర్ వెంకన్న సార్ ఆన్లైన్ క్లాసెస్ మనకు కానిస్టేబుల్లో కానివ్వండి, గ్రూప్లో కానివ్వండి, ఎస్ఐ వాళ్ళకు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మనకు కుతుబ్ షాహీలు వీటి గురించి నేను ఒక బ్రీఫ్గా చెప్తా. ఒక చిన్న వీడియో గుర్తుపెట్టుకోండి. మరి కుతుబ్ షాహీలు 1518 నుంచి 1687 వరకు, అంటే 177 సంవత్సరాలు మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. గుర్తుపెట్టుకోవచ్చండి. మరి ఇందులో మనకు మెయిన్ సుల్తాన్లు 7 మెంబర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ వ్యక్తి సుల్తాన్ కూలీ 1518, కొన్ని బుక్లో 1512 కూడా ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవచ్చు అండి. నుంచి 43 వరకు పరిపాలిస్తాడు. ఆయన తర్వాత వచ్చింది ఇతడే మనకు కుతుబ్ షాహీల సామ్రాజ్య స్థాపకుడు ఫౌండర్, గుర్తుపెట్టుకోవచ్చు. స్థాపకుడు జంషీద్ సొంతం తండ్రిని చంపి రాజ్యానికి వస్తాడు. ఇతనే పితృహంతకుడు అంటారు. 1543 నుంచి 50 వరకు పరిపాలిస్తాడు. 7 years, గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఆయన తర్వాత వచ్చిన అతని కుమారుడు సుబాన్ కూలీ కొన్ని నెలలు మాత్రమే పరిపాలిస్తాడు, గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని నెలలు మాత్రమే పరిపాలిస్తాడు. ఆయన తర్వాత వచ్చింది ఫేమస్ వ్యక్తి మల్కీపరాముడు. అనేక మంది తెలుగు కవులని ఆదరించాడు. అందుకే ఇతని మల్కీపరాముడు అంటారు, గుర్తుంచుకోవచ్చు. మరి ఈయన కాలం తీసుకుంటే 1550 నుంచి 1580 వరకు పరిపాలించాడు. ఎవరంటే ఇబ్రాహీం కుతుబ్ షా, గుర్తుంచుకోవాలి. మరి ఆయన తర్వాత వచ్చింది ఆయన కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన కాలం తీసుకుంటే 1580 నుంచి 1612 వరకు పరిపాలించాడు. ఈయన కాలంలోనే ప్రస్తుతం మనం ఉన్నటువంటి భాగ్యనగరం లేదా హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఇతడే. ఈయన కాలంలోనే చార్మినార్ నిర్మించడం జరిగింది. చార్మినార్, ఈ హైదరాబాద్ కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, రూపశిల్పి తీసుకుంటే మీర్ మొమెన్ అస్తారాబాది, గుర్తుపెట్టుకోవచ్చండి. మీర్ మొమెన్ అస్తారాబాది. ఓకే, నెక్స్ట్ ఈయన తర్వాత వచ్చింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతనొక అల్లుడు, గుర్తుంచుకోండి. ఈయనకు పురుష సంతానం లేదు. కూతురు పేరు హయ్యత్ బక్షి బేగం. ఆమె భర్తనే మహమ్మద్ కులీ కుతుబ్ షా. గుర్తుంచుకోండి. కాలం తీసుకుంటే 1612 నుంచి 26 వరకు పరిపాలించిండు. ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని కాలంలోనే మక్కా మసీద్కు పునాది వేయటం జరిగింది. పూర్తయింది మనకు ఔరంగజేబ్ కాలంలో, గుర్తుంచుకోండి. మక్కా మసీద్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మక్కా నుంచి కొంత మట్టి తెచ్చి ఆ మట్టి చేత ఇటుకలు తయారు చేసి మరి గోపురాల మధ్యలో పెట్టారు. కాబట్టి దానికి ఏమొచ్చిందంటే మక్కా మసీద్కు పేరు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చండి. ఆయన తర్వాత వచ్చిన ఆయన కుమారుడు ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా. ఈయన కాలం తీసుకుంటే 1626 నుంచి 72 వరకు పరిపాలించాడు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అబ్దుల్లా కుతుబ్ షా. ఇతని తల్లి హయ్యత్ బక్షి బేగం. తల్లి పేరు మీదనే మనవాడు హయ్యత్ నగర్ నిర్మించాడు. హయ్యత్ నగర్లో కూడా ఒక మసీద్ నిర్మించడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చండి. ఇందులో మనకు చివరి వాడు అబుల్ హాసన్ తానిసా. ఈయన కాలం తీసుకుంటే 1672 నుంచి 1687 వరకు పరిపాలించి, గుర్తుంచుకోవాలి. ఈయన కాలంలోనే మనకు మొఘలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటపై అటాక్ చేసి దాన్ని పూర్తిగా పతనం చేయటం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ మీకు సంక్షిప్తంగా చెప్పాను. మిగతావి మన ఆన్లైన్ యాప్ తీసుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా చెప్పే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. అందరికీ మనకు 15 ఆగస్టు శుభాకాంక్షలు, గుర్తుంచుకోండి. ఓకే, రైట్.